విజయవాడ జలజీవన్ మిషన్ కార్యశాలలో వివిధ సంస్థలు రక్షిత మంచినీటి పథకంపై ప్రదర్శన నిర్వహించాయి. ఎక్స్పోలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించిన డెమోలు చూపించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రిజర్వాయర్లు, ట్యాంకుల ద్వారా మంచినీటిని ఎలా సరఫరా చేయాలి వంటి విషయాలు తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ తెలియజేస్తారు. రక్షిత మంచినీరు లేకపోతే అనేక రకమైనటువంటి అనారోగ్యాలు బారిన పడే ప్రమాదం ఉంది. అసలు నీరు శుద్ధిగా లేకపోవడం వల్ల, అలాగే నీటిలో ఉండాల్సినటువంటి పోషకాలు లేకపోవడం, అలాగే నీటిలో క్రిములు ఎక్కువగా ఉండడం వల్ల కలిగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించడం కోసం ఇటు జలజీవన్ మిషన్ కార్యశాలలో ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కంపెనీలకు సంబంధించిన స్టాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నీటి శుద్ధికి సంబంధించిన పరికరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ తెలియజేసే విధంగా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ డెమాన్స్ట్రేషన్స్, వాళ్ళ తాలూకా ప్రాజెక్టులను కూడా ఇక్కడ నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఒక గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా నీరుని ఒక రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు సప్లై చేయాల్సిన పరిస్థితి వస్తే అది ఏ విధంగా సాంకేతికంగా అవి ఏ పరికరాలను ఉపయోగించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులకు కూడా మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం ఆధునిక టెక్నాలజీని కూడా వివరించేందుకుగా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన నిర్వహించారు. మనతో పాటు ప్రదర్శన ఏర్పాటు స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా మీరు ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో ఏ అంశాలు ఉన్నాయి, మోడర్న్ టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి? మా అడ్వాన్స్ ఐఓటీ తోటి డివైజ్ చేసిన డివైస్ ఏదంటే ఇక్కడ వచ్చేసి ఇంటిగ్రేట్ ఆటో క్లోరినేషన్ అండ్ వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్. సో దీని ద్వారా ఏంటంటే వాటర్ లెవెల్ మన ట్యాంక్ ఏదైతే విలేజ్ ట్యాంక్స్ ఉంటాయో దాని వాటర్ లెవెల్ మానిటర్ చేసుకుంటుంది. లో లెవెల్ ఆర్ హై లెవెల్ అనేది అదే ఓన్ డివైస్ మానిటర్ చేసుకుని డివైస్ ఆన్ మోటార్ కట్ ఆఫ్ అనేది చేసుకుంటుంది. అండ్ సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ కన్సల్ట్ ఎవరు రిజిస్టర్డ్ పర్సన్, ఆ విలేజ్ సెక్రటరీ కావచ్చు లేదా పంప్ ఆపరేటర్ ఉంటే ఆ పంప్ ఆపరేటర్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు మనకున్న సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మనకు మోటార్ ఆన్ కరెంట్ వచ్చింది, కరెంట్ ఇన్ఫర్మేషన్ తప్ప మోటార్ ఆన్ పర్సన్ వెళ్ళి మోటార్ ఆన్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మా ఈ ఐఓటీ డివైస్ ద్వారా ఏంటంటే మోటార్ ఎక్కడి నుంచి అయినా కూడా ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోవడం ఈజీ అవుతుంది. క్లోరినేషన్ పరంగా తీసుకుంటే ఇంతకుముందు బ్లీచింగ్ పౌడర్ అనేది వాడేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా త్రూ మొబైల్ ద్వారానే ఆటో సోడియం హైపోక్లోరిక్ లిక్విడ్ని సో మనం ఎంత ఎంఎల్ కావాలి, పర్టికులర్ ట్యాంక్ కావాల్సిన ఎంఎల్ త్రూ మొబైల్ ద్వారా యాప్ ద్వారానే మనం క్లోరిన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో యాప్ ద్వారా మనకు పర్టికులర్ ఒక ట్యాంక్కి ఎంత ఎంఎల్ కావాలి, సో 20 KL ట్యాంక్ ఎంత ఎంఎల్ కావాలి, 40 KL ట్యాంక్ ఎంత ఎంఎల్ కావాలన్నది సో మనకు కావాలి డిపార్ట్మెంట్ నుంచి ఒక చార్ట్ వస్తుంది. ఆ చార్ట్ ప్రకారము ఆ ఎంఎల్ పడింది అనేది పర్సన్ ఎక్కడి నుంచి అయినా కూడా మళ్ళీ ట్యాంక్ దానికి వెళ్ళాలి, బ్లీచింగ్ వేయాలి, పైకి ఎక్కాలని అవసరం లేకుండా, అంటే పైకి ఎక్కే ఎలాంటి ఇంజూర్డ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లేకుండా తన ఇంటి వద్ద నుంచి కానీ ఆఫీస్ దగ్గర నుంచి కానీ సో ఇంకెక్కడి నుంచి కూడా తను ఎంఎల్ అనేది యాడ్ చేయొచ్చు. సో 20 ml యాడ్ చేసిన ఆటోమేటిక్ మోటార్ బ్లౌజింగ్ పంప్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. డివైసెస్ కంప్లీట్ డివైస్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే మనకు రియల్ టైం డేటా కూడా, అంటే మనకు ఇప్పుడు ఎంఎల్ యాడ్ అయిందని ఇంతకుముందు బ్లీచింగ్ పౌడర్ వేశారంటే పర్సన్ వేసాను చెప్తే కానీ తెలియదు. ఇప్పుడు ఇదేంటే మన సిస్టమ్ ద్వారానే ఎంత ఎంఎల్ యాడ్ అయింది, ఈ రోజు యాడ్ చేశారా లేదన్న డేటా కూడా మనం వెబ్ పోర్టల్ ద్వారా మనం ఎక్కడి నుంచి చెక్ చేసుకొని ఈజీ అవుతుంది. సో ఇలా వెబ్ పోర్టల్ ద్వారా మనకు ఎంఎల్ ఆ రోజు డేటా ఎంఎల్ పడిందా పడలేదా అనే డేటా మన వేర్ ఆఫీషియల్స్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేసుకొని ఈజీ అవుతుంది. సో కాస్ట్ అనేది కూడా బడ్జెట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు బ్లీచింగ్ పౌడర్స్ కంపేర్ చేస్తారో దానికంటే లో కాస్ట్లోనే రావడం జరుగుతుంది. మేము లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మేము ఐఎల్సిస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగపడే ఎక్విప్మెంట్ సార్. ఇది మనం ట్యాంక్ ఎక్కేసి బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేసి చేసుకునే విధంగా కాకుండా ఇది ఇన్లైన్ క్లోరినేషన్ ద్వారా మనం వెళ్ళే ఆన్ ద వేలోనే మనం ఇది పెట్టుకోవడం జరుగుతుంది సార్. దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెగ్యులర్గా క్లోరినేషన్ చేసే ఇది కూడా ఉంది సార్. పీవీసీ సార్, ఇది యూపీవీసీ మోడల్ సార్. సార్ ఇది ఎలా పనిచేస్తుందంటే చూడండి సార్, ఇక్కడ ఒక ఛాంబర్ ఉంది కదా, ఈ ఛాంబర్లో మనం క్యాప్సూల్స్ వేసుకుంటాం సార్. దీంట్లో వేరే ఛాంబర్ ఉంటుంది, దీంట్లో క్యాప్సూల్స్ వేసుకుంటే మనం ఎప్పుడైతే మనం ట్యాంక్కి వాటర్ ఎక్కుతుందో ఈ వేలో వస్తుంది సార్. ఈ వేలో వచ్చిన తర్వాత ఈ ఛాంబర్లో మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్, క్యాప్సూల్స్ ఉంటాయి. క్యాప్సూల్స్ నుంచి ఇది ఇక్కడ డైల్యూట్ అవుతూ మళ్ళీ అదే వేలోనే మిక్స్ అయిపోవడం జరుగుతుంది సార్. ప్రస్తుతానికైతే మనమే టాటా ట్రస్ట్ వచ్చేసి ఫ్రీగా సప్లై చేస్తుంది. రానున్న రోజుల్లో జీపీ కూడా బేర్ చేసుకునేటట్టు చాలా లో ప్రైస్లో అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఇట్ నియర్ బై ఒక 6,000 వరకు అయితే అయిపోతుంది సార్, క్లియర్ అయిపోయింది. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు ఐఎల్సీ డివైస్ అంటారు, ఇన్లెట్ క్లోరిన్ డివైస్. ఇది వచ్చేసి జెడ్ మోడల్, అంటే ఏదైతే మనకు 5 HP మోటార్ కంటే ఎక్కువ ఉంటుందో, అంటే 5 HP కంటే అబో ఏదైతే ఉంటుందో వాటికి ఈ డివైస్ని బిగిస్తారు. అది ఏంటంటే ఇన్లెట్కు వెళ్ళే పైపు, ట్యాంక్ నుంచి ఇన్లెట్ పైపు ఏదైతే వెళ్తుందో దాన్ని ఈ డివైస్ బిగిస్తారు. బిగించిన తర్వాత వీటిని దీనికి వచ్చేసి 2 డోజర్ వాల్స్ ఉంటాయండి, అదేవిధంగా గేట్ వాల్ ఉంటుంది. వాటి వల్ల మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న దీంట్లో ఉన్న క్లోరిన్ ట్యాబ్లెట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఆ డోస్ వాల్యూ మనం ఏదైతే వాటర్లో క్లోరిన్ లెవెల్ని పర్సెంటేజ్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. మనం ఇక్కడ పెట్టిన వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ ఈ విధంగా వెళ్ళేసి వీటిలో ఇది క్యాటరేజ్ అంటారు. ఈ క్యాటరేజ్లో మనము
ఈ విధమైన 200 గ్రామ్స్ ట్యాబ్లెట్ వేస్తాము. ఇది వచ్చేసి మనకి 1,00,000 లీటర్కు 1,00,000 లీటర్కు ఉపయోగపడుతుందండి. ఇది తర్వాత ఇవి మెల్ట్ అయిపోయి మనకు ఈ అవుట్లెట్ నుంచి మనకు ఇక్కడికి బయటికి వెళ్ళేసి తర్వాత ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటికి లాస్ట్ ఇంటికి ఏదైతే వెళ్తుందో అక్కడ మనకు 0.20 ppm ఉండాలి. ఆ విధంగా మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే నీటిలో ఉండే సూక్ష్మక్రిములు ఏవైతే ఉంటాయో వాటిని ఇది నశింపజేస్తుంది. అంటే మనకు నీటి నుంచి వచ్చే ఏవైతే రోగాలు ఉంటాయో, సూక్ష్మక్రిముల నుంచి వచ్చే రోగాలు ఏవైతే ఉంటాయో, కలరా, టైఫాయిడ్ ఇలాంటి వాటి అన్నింటినీ ఇది నిరోధిస్తుందండి. ఆ లెవెల్లో వెళ్తుందా లేదా అనేది కూడా మా ఫీల్డ్ కోఆర్డినేటర్స్ ఇది వెళ్ళేసి లాస్ట్ ఇంటి దగ్గర కూడా మొత్తం ఎంత ఉంది అంటే ppm అనేది క్లోరిన్ లెవెల్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేస్తారు. 0.20 లేకపోతే ఈ వాల్స్ పెట్టే ద్వారా మనం సెట్ చేస్తామండి. గ్రౌండ్ లెవెల్లో వర్క్తో సహా డివైస్లో మొత్తం అంతా కలిపి అరౌండ్ 40,000 వరకు వస్తుందండి. మనది ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ అని చెప్పి పూణే బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మనం వాటర్ ట్రీట్మెంట్లో చాలా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాము. సో దాంట్లో భాగంగానే ఇది ఆటోమేటిక్ క్లోరిన్ డోజింగ్ సిస్టమ్ అనేది ఒక వాటర్ డిస్ఇన్ఫెక్షన్ కోసం వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే మాన్యువల్గా ఏంటిదంటే ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఎవరైతే పంప్ ఆపరేటర్ ఉన్నారో వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేస్తారు ట్యాంక్లో మాన్యువల్గా. సో వాళ్ళు మిక్స్ చేస్తారో లేదో తెలియదు. కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎట్లా అంటే చాలా ఒక కన్స్ట్రక్షన్ అయ్యి ఒక 10-15 ఇయర్స్ అవుతుంది. సో అట్లాంటి కొద్దిగా రిస్కీ ఉంటుంది. పైకి ఎక్కి మనం బ్లీచింగ్ మిక్స్ చేయాలంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఏంటిదంటే మనది ఆటోమేటిక్ డోజింగ్ సిస్టమ్ అనేది OHST నుంచి విలేజ్కి వెళ్ళే ఏదైతే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్లో మనము వాటర్ యొక్క క్వాలిటీని చెక్ చేసి ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ORP సెన్సర్ అది వాటర్ యొక్క క్వాలిటీ చెక్ చేసి సో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ppm రిక్వైర్ ఉంది ఫర్ డ్రింకింగ్ పర్పస్ యాజ్ పర్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా సో మనకు 0.22 నుంచి 1 ppm వరకు ఇట్స్ ద సేఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. సో అంత అమౌంట్ ఆఫ్ ppm మెయింటైన్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే మన సిస్టంలో ఆ వాల్యూ అనేది ఇక్కడ సెట్ చేస్తాం. సో ఇక్కడ దీంట్లో ప్రాసెస్ వాల్యూ సెట్ పాయింట్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటుందన్నమాట. సో ఏదైతే మనకు ppm మనం 1 ppm మెయింటైన్ చేయాలనుకుంటామో ఆ 1 ppm ఇక్కడ సెట్ చేస్తే సో అంత అమౌంట్ ఆఫ్ హైపోక్లోరైడే వాటర్లో మిక్స్ అవుతుంది. వన్స్ మనకు అది ప్రాసెస్ వాల్యూ సెట్ పాయింట్ 2 రీచ్ అవ్వగానే ఇది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా స్లో డౌన్ అయ్యి డోజింగ్ చేయడం ఆపేస్తుంది. వన్స్ మళ్ళీ మన ఫ్రెష్ వాటర్ రాగానే ఇట్ విల్ స్టార్ట్ ద అగైన్ డోజింగ్. సో ఇలా ఆటోమేటిక్గా ఇది వర్క్ అవుతుంది. ప్లస్ సేమ్ థింగ్ మనకు విత్ రిమోట్ మానిటరింగ్ ఇస్తాం మనము. సో దీంట్లో మనం సిమ్ ఇన్సర్ట్ చేసి మనం వరల్డ్లో ఎక్కడున్నా కూడా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో మనకు డేటా అనేది మనం ఇంట్లో కూర్చొని కూడా చూసుకోవచ్చు. అంటే మనం తాగుతున్న వాటర్ ఎంత అమౌంట్ ఆఫ్ క్లోరిన్ వస్తుంది, మనకు వస్తున్న వాటర్ ప్యూరా కాదా, సో ట్యాంక్లో క్లోరిన్ ఉందా లేదా, ట్యాంక్ ఎంప్టీ అయిందా, సో ఎంత మనం 1 month 1 year 1 week ఎవ్రీ అవర్ రిపోర్ట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైవ్గా చూసుకోవచ్చు. సో కాస్ట్ వచ్చేసి వెరీ నామినల్ కాస్ట్ ఉంటుందండి. ప్లస్ మన సిస్టమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6-7 స్టేట్స్లో ఎంపెనల్మెంట్ అయింది. జలజీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు అలాగే ఎక్కడైతే రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు నిర్వహించే విధంగా అక్కడ శుభ్రం చేసి దాంట్లో ఉండాల్సినటువంటి నీటి పరిమాణాలు మేరకు క్లోరినేషన్ జరిగే విధంగా చూసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రఖ్యాత కంపెనీలకు సంబంధించినటువంటి షాళ్లను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఏజెన్సీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన మీదట త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు టెక్నాలజీని కూడా వినియోగించి గ్రామీణ ప్రాంతంలో రక్షిత మంచినీరు ప్రజలకు అందించే కార్యక్రమాలను త్వరలో చేపట్టబోతున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంటోంది. విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.